ఈరోజు డాడీని పానీపూరి ఛాలెంజ్ అడుగుదాం. పానీపూరి అడుగుదాం. డాడీ వెళ్ళరా, నువ్వు అన్ని బోల్డ్ ఛాలెంజ్ చేస్తున్నావు, నువ్వు పానీపూరి చేయట్లేదు. పానీపూరి తెచ్చెళ్ళి. పానీపూరి ఇప్పుడు పానీపూరి అయితే చాలా టైం అయిపోయిందే. పర్లేదు, నాకు ఆకలేస్తుంది, పానీపూరి కావాలి నాకు ఇప్పుడు. మీ ఫ్రెండ్స్ కామెంట్ చేశారని చెప్పేసా? కామెంట్ ఒకటి ఉంది, నాకు కూడా తినాలనిపిస్తుంది పానీపూరి. బయటకు వెళ్తే ఉంటాయి అండి టైం? ఉంటాయి ఉంటాయి, ఇప్పుడే ఉంటాయి ఎక్కువ. తినాలని ఉందా? ఓకే అయితే ఈరోజు పానీపూరి ఛాలెంజ్ చేస్తాం. నువ్వు వెళ్తా, నేను తెమ్మంటావా? నువ్వు తెచ్చి చేయాలా? ఓకే అయితే వెళ్ళి తెచ్చేస్తుండు. తెచ్చి చీకటిగా ఉంది ఇప్పుడు, ఈ టైంలో వెళ్ళి పానీపూరి తెమ్మంటే నువ్వు ఉంటుందో ఉండదో చూద్దాం. వెళ్ళి పానీపూరి తెస్తాను. వచ్చింది పానీపూరి. పానీపూరి అయితే ఉంది, బండి లాస్టే, మనతో లాస్ట్ పనిలో పని. ఈరోజు పానీపూరి ఛాలెంజ్ అయితే సిద్ధం చేసేద్దాం. రండి ఓ పొట్టు పడదాం. హాయ్ హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే పానీపూరి ఛాలెంజ్ అయితే చేస్తున్నాం అండి. ఇది ఆల్రెడీ ఒక 2 కామెంట్లు వచ్చాయి, పానీపూరి ఛాలెంజ్ చేయండి అని చెప్పేసి కామెంట్ వచ్చాయి. ఈ స్క్రీన్ మీద చూడండి, కామెంట్స్ వచ్చాయి కదా. వీటి ప్రకారం అయితే మేము ఈరోజు అయితే పానీపూరి అయితే చేస్తున్నాం. టైం అయితే 8 అవుతుంది. ఈ టైంలో బయటికి వెళ్ళి తీసుకొచ్చాను. లక్కీగా మనకి పానీపూరి అనేది ఈరోజు దొరికింది అనమాట. మరి ముగ్గురులో ఎవరైతే ముందు తింటారో చూద్దాం. ఛాలెంజ్ 14 ఉన్నాయి. ప్లేట్కి అయితే 14 పానీపూర్లు ఉన్నాయండి. ఓకే అండి, రెడీ? 1 2 3 స్టార్ట్. శ్రీనివాస్ గారు ఒకటి మొదలెట్టారు. శ్రీనివాస్ గారు రెండో స్టార్ట్ చేశారు. గట్టి స్టార్ట్ చేసి లాస్ట్ నేను ఉండిపోతున్నాను. అక్కడ బడ్డ మీద వేసేది వేరే, ఇక్కడ తినేది వేరే. అక్కడ ఫాస్ట్గా తింటారు, అక్కడ ఫాస్ట్గా పెట్టేసి ఇచ్చేస్తారు కాబట్టి. ఆయన అన్ని ఎన్ని తీసుకొచ్చి మా ఇట్టుకుంది కదా. అక్క ఒకటి మేము బేదినేస్తుంది అక్క. మొత్తం పెట్టుకోవాలి, అన్ని పెట్టుకోవాలా? అన్నీ పెట్టుకున్నాం, ఇంకా ఉన్నాయంట కాదని చెప్పు. ఉందా అవట్లేదు బేగాని. కానీ పానీపూరి అన్నది నాకు అస్సలు ఇష్టం ఉండదు. తినేటప్పుడు గొంతులోకి వెళ్ళిపోతాయి నీళ్ళు, టక్కని గొంతులోకి వెళ్ళిపోతాయి. చిన్నగా అయిపోయినాయి. మావాడు అన్నం తినరా? మా అక్క రెండే ఉన్నాయి, నోడు తక్కువైంది అక్కగే. అవునా? ఇదేంటి లెక్కేసి వేసారు. పానీపూరి తిన్న అలవాటు ఏంటి? అలవాటు కదా ఎక్కువగా. అక్క నేను లైన్ గా తింటున్నాం. చూస్తే చాలా అయిపోయింది. నెక్స్ట్ నువ్వు పోటీలోకి రాక. ఎప్పుడు నువ్వే గెలుస్తావు.
నువ్వు పోటీలోకి రాకుండా అలా చెప్పకూడదు. అదే అంత పెద్ద తినేసారేటి? వాడు నాది కంప్లీట్ అయిపోయింది. నీ దాంట్లో 13 ఉన్నాయి, లెక్కెట్టాను నేను. ఏం కాదు. నేను లెక్కెట్టాను 13 ఉన్నాయి. అన్నాడు మా దాంట్లో 14 ఉన్నాయి. ఒకటే కదా, అబద్ధాలు ఆడుకో. అది తిన్నాక ఎంతసేపు పడాలి? ఒకటే అనగబడ్డాను కదా నేను. శ్రీనివాస్ గారిది ముందు ఒకటి అయిపోయింది, లాస్ట్ 3 మిగిలిపోయినాయి. మీకు నాకు తేడా ఉందా? 2 నిమిషాలా? చీటింగ్ చేస్తాను అనుకుంటున్నాం. చీటింగ్. ప్రూఫ్ వీడియో ఉంది. నాకు ఏదంటే పానీపూరి పెద్దగా చిన్న ఇష్టం ఉండదు. మా అక్క ప్రతి వారం అది ఎంత తినేలా తినేది, అది కూడా తినాలా. పానీపూరి అంటే పానీపూరి పోతే అది కూడా తినాలా. అలాగైతే ఇంకో ప్లేట్ తాగాల్సింది. లాస్ట్కి సరిపోలే. చూపించండి. చాలా విధాలుగా ట్రై చేస్తున్నానండి. నేనైతే గణనకంతా ట్రై చేస్తున్నాను, ఒకటి కృషి చేస్తున్నాను. కానీ మా పిల్లల దగ్గర అవట్లేదు. యాక్చువల్లీ ఎప్పుడైతే తండ్రే, ఇది కానీ సామెత అయితే నిజమైంది. ముందుండి నడిపించేవాడే తండ్రి. మా పిల్లలకు గెలిపించడానికి కోసం నేను ఓడిపోతున్నాను. అది నేనే గెలుస్తాను. వాళ్ళకి గెలిపించడం కోసం నా యొక్క శక్తిని అంతా దారిపోస్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈటింగ్ ఛాలెంజ్. మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.